టాలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ సినిమాలకు గుడ్ బై చెప్పనున్నారా? ఇక ప్రత్యక్ష రాజకీయాల్లో బిజీ కానున్నారా అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. వినోద్ దర్శకత్వంలో ఆయన నటిస్తున్న సినిమానే ఇక చివరిదిగా తెలుస్తోంది. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆయన తమిళగా వెట్రి కళగం అనే పార్టీని స్థాపించారు. ఈ సినిమా తర్వాత సినిమాలకు దూరంగా ప్రజలకు దగ్గరగా ఉండాలని ఆయన నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఆయన నటిస్తున్న కొత్త సినిమా అనౌన్స్మెంట్ పై అప్డేట్ వచ్చింది. దళపతి 69 అనే వర్కింగ్ టైటిల్ తో ప్రచారంలో ఉన్న ఈ చిత్రానికి వినోద్ దర్శకత్వం వహించనున్నారు. సంగీత దర్శకుడిగా అనిరుద్ధ్ వ్యవహరించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. తమ మొదటి తమిళ చిత్రాన్ని ప్రకటిస్తున్నందుకు గర్వం, సంతోషంగా ఉందని ఓ పోస్టర్ పంచుకుంది. ది టార్చ్ బేరర్ ఆఫ్ డెమోక్రసీ వచ్చే ఏడాది అక్టోబర్లో మీ ముందుకు రానున్నాడు అంటూ అప్డేట్ ను రిలీజ్ చేసింది. దీనిపై విజయ్ అభిమానులు ఓవైపు ఆనందం వ్యక్తం చేస్తున్నారు, మరోవైపు భావోద్వేగానికి గురవుతున్నారు. విజయ్ తన చివరి మూవీతో పాలిటిక్స్ ను టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది. పాలిటిక్స్ లో తన ఎజెండా ఏంటో సినిమాటిక్ గా చూపించబోతున్నట్టు తెలుస్తోంది. తన చివరి సినిమాను అసెంబ్లీ ఎన్నికల్లోపు పూర్తి చేయాలని విజయ్ భావిస్తున్నారు. ప్రత్యక్ష రాజకీయాల కోసమే సినిమాలు చేయకూడదని విజయ్ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. తమిళనాట 2026 అసెంబ్లీ ఎన్నికలకు విజయ్ ఇప్పటి నుంచే సిద్ధమవుతున్నట్టుగా టాక్. ఈ సినిమా తర్వాత ఆయన మరే సినిమా చేయాలని పలువురు అభిప్రాయపడుతున్నారు. తన సినిమాలతో విజయ్ విశేష ప్రేక్షకాదరణ సంపాదించుకున్నారు. విజయ్ చివరి సినిమాలో ప్రేమలు ఫేమ్ మమితా బైజు ఈ సినిమాలో కథానాయికగా నటిస్తోందని టాక్. ఈ సినిమాను అక్టోబర్ 2025 వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది.